ఆ, నమస్తే అండి. ఇప్పుడు మన ముందు మంచి యోగా శాస్త్రంలో అనుభవం అయినటువంటి అంకమరావు గారు గురువు గారు ఉన్నారు. వారు యోగ సాధనలో అనేక మెళకువలతోటి దాదాపుగా 20 సంవత్సరాల అనుభవంతో అనేక మంది మార్గదర్శకంగా వారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నటువంటి తరుణంలో వారిని గురించి, అంటే అసలు యోగా అంటే ఏమిటి, యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే అందరికీ తెలిసినటువంటి అష్టాంగ యోగం అంటారు, వాటిని గురించి మన అంకమరావు గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి అంకమరావు గారు. తర్వాత మా యొక్క ప్రేక్షకులకు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే అసలు యోగా అంటే ఏంటి. చాలామంది గురువులు మార్కెట్లో వస్తూ ఉన్నారు, వారి వారి అనుభవాలని మన యూట్యూబ్లో అందజేస్తూ ఉన్నారు. కానీ అసలు యోగా అంటే ఏంటి అనేటువంటి సందేహానికి మీ ద్వారా మా యొక్క ప్రేక్షకులు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. యోగా అంటే మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న అన్ని శక్తుల్ని వారి ద్వారానే దానిని వెలికి తీసేటటువంటి కార్యక్రమమే యోగా కార్యక్రమం. స్టార్ట్ చేయండి అంతే. అలానే రెండవ సందేహం, యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే చాలా రకాల హఠయోగం అని, ప్రాణాయామం అని, యోగా అది అన్నిటి కూడా యోగా కిందకు వస్తుంది అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. అసలు మానవాళికి ఉపయోగపడేటువంటి యోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి వివరణ. యోగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫోన్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే మన శరీరము, మన లోపల ఉన్న మనల్ని శరీరాన్ని నడిపించే మనస్సు, వాటికి సంబంధించిన పూర్తి యొక్క సమాచారాన్ని మనకి చక్కగా అందించేదే యోగా. ఏ యోగా చెప్పినా ఈ రెండింటిని మేళవించి చెప్పేస్తేనే అది యోగా యొక్క సంపూర్ణత్వం అనేది ఏర్పడుతుంది. చాలా యోగాలు కొంత పరిమితిని తీసుకొని కొంత వరకు చెప్తారు. ఈ రెండింటిని సమన్వయపరిచి చెప్పేదే యోగ శాస్త్రం. అలానే యమనియమాల్లో మనం అందరూ కూడా గమనించేటువంటిది అష్టాంగ యోగం అంటారు. వాటి గురించి కాస్త వివరణ. ఇది ఈ కన్ఫ్యూజ్ లేకుండా మనకి పతంజలి మహర్షి వారు ఏం చేశారంటే దీని ఒక క్రమబద్ధీకరణ అనేది చేశారు. దానిలో మనందరికీ ఈజీగా అర్థం అవడానికి అష్టాంగ యోగము అనేది చెప్పారనమాట. అష్టాంగ యోగం అంటే దానికి ఒక 8 నియమాలు, అంటే 8 అని 8 రూల్స్ ఇచ్చారు. ఒక్కొక్క రూల్లో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించడం ద్వారా యోగా యొక్క సంపూర్ణత్వం, యోగా యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా సిద్ధించడానికి ఒక క్రమబద్ధీకరణలో పతంజలి మహర్షి ఇచ్చారు. వాటిని గురించి మొదటగా మనం అక్కడి నుంచి ప్రారంభించి నేర్చుకుందాం. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాలు వచ్చిన తర్వాత సంయమ అనేది ఉంటుంది. ఈ సంయమ ద్వారా ఏమవుతుందంటే మన యొక్క మానసిక శారీరక శక్తుల్ని మనం కొన్ని వేల రెట్లు పెంచుకునే ఒక ప్రక్రియ దాంట్లో ఉంటుంది. ఈ 8 అంగాల గురించి ఎవరైతే సంపూర్ణ అవగాహన ఉండి సాధన చేస్తారో సంయమ అనేది సిద్ధిస్తుంది. చాలా ధన్యవాదాలండి. తర్వాత రేపు రాబోయేటువంటి ద్వితీయ భాగంలో మరికొన్ని యోగా సంబంధించినటువంటి అంశాలని మన గౌరవనీయులు అంకమరావు గారి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.